నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఈ రోజు మనతో పాటు ఉన్నారు జోగిని వైష్ణవిదేవి గారు. యాక్చువల్గా బోనాల పండుగ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేదే వైష్ణవిదేవి. ఆల్రెడీ అందరికీ తెలిసిన అమ్మాయే. అందరికీ తెలుసు ఒక జోగినిగా తన బోనాల పండుగ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. బోనంతో ఆ అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా చాలా నియమ నిష్టలతో ఉండడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా ఈరోజు స్టూడియోకి రావడం చాలా సంతోషం అనిపించింది. సో మా బీఆర్కే న్యూస్ తరపున మా ఇంటి ఆడపడుచుకి మేము చిన్న సత్కారం అనుకోవచ్చు, లేదంటే మనకి ఎక్కువగా ప్రతి ఆడబిడ్డ కోరుకునేది పుట్టిన నుంచి పసుపు కుంకుమ. అవును. సో అవి ఈ రోజు మీకు ఇవ్వాలనుకుంటున్నాం. ఆషాఢం వచ్చిందంటే బోనం, బోనం వచ్చిందంటే వైష్ణవి, అందరికీ గుర్తుండిపోతుంది. ఆ వైష్ణవి లేనిదే బోనం ఆషాఢం వచ్చిందంటే బోనం, బోనం వచ్చిందంటే వైష్ణవిదేవి, అందరికీ గుర్తుండిపోతుంది. అసలు ఈ ఆషాఢ మాసంలో ఈ బోనం యొక్క విశిష్టత, అసలు వైష్ణవి లేనిదే బోనం అన్నది ఉండదు అనే ప్రచారం కూడా బాగా మీ అభిమానులు అనుకోవచ్చు, నమ్మేవాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. ఈ బోనానికి ఆషాఢానికి ఆ బోనం యొక్క ప్రత్యేకత మనకి కావాలి. ఆ వైష్ణవి లేనిదే బోనం అలా అని కాదండి. ఎందుకనంటే నాకు అమ్మవారు ఇచ్చిన అదృష్టం అది. నేను బోనం ఎత్తే ఆ అవకాశాన్ని అమ్మవారు నాకు ఇచ్చింది. అది నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఆషాఢ మాసంలో ఎలాగైతే ఒక అమ్మాయి అంటే పెళ్ళైన అమ్మాయి కానీ పెళ్ళైన అమ్మాయి అమ్మగారింటికి ఎలాగైతే వస్తుందో, అత్తగారింటి నుంచి అమ్మగారింటికి ఎలాగైతే వస్తుందో, అమ్మవారు కూడా ఈ 11 నెలలు మాత్రం ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే అమ్మవారు మన చూపు ఉంటుంది. అంటే టెంపుల్లో ఉంటుంది అమ్మవారు. దాని తర్వాత అమ్మవారు ఏంటంటే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. 12 to 4 వరకు టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారు మాత్రము గుళ్ళో నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళదు. గుళ్ళోనే ఉండి అమ్మవారు ఆమె 1000 కళ్ళు పెట్టి ప్రజలందరినీ కాపాడాలి అని చెప్పేసి అమ్మవారు ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు మన పుట్టింటికి వచ్చిందని మనం భావించి అమ్మవారికి భోజనం పెడతాం. ఆ భోజనమే బోనం అన్నమాట. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా, ఎందుకంటే మనము ప్రతి ఒక్క పండుగ ఒకటే రోజు చేసుకుంటాం, ఒకటే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ బోనాల పండుగ మాత్రం 2 నెలలు సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మన ఓల్డ్ సిటీలో మాత్రం చూసుకున్నట్టయితే ఒక 1 మంత్ ఆషాఢ మాసం మొత్తం ఉంటుంది. ఇంకా కొంత జంట నగరాల్లో విలేజెస్లో మాత్రం శ్రావణ మాసంలో బోనాలు జరిపిస్తారు. కానీ ఇక్కడ మాత్రమైతే ఆషాఢము అమావాస్య అంటే వైశాఖం అమావాస్య దాటిన నెక్స్ట్ డే నుంచి మనకు బోనాలు స్టార్ట్ అవుతాయి. గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, దాని తర్వాత బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం, దాని తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి కళ్యాణోత్సవం బోనాలు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నెల రోజులు మాత్రం అమ్మకు భోజనం పెడుతూనే ఉంటాం. 11 నెలలు ఎదురు ఉంటామన్నమాట అమ్మవారికి ఎప్పుడు బోనాల పండుగ వస్తుంది అని చెప్పేసి. కానీ ఈసారి మాత్రం నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆషాఢ మాసం వచ్చేసింది అప్పుడే అని చెప్పేసి నేను చాలా అంటే అమ్మవారికి ఆల్రెడీ గోల్కొండకి వెళ్ళడం జరిగింది, అమ్మవారి కొడిబియ్యం పోయడం జరిగింది, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా అమ్మవారి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఉంది. అలాగే కొన్ని ఉజ్జయిని టెంపుల్లో బోనాలు ఉన్నాయి, మన హైదరాబాద్ బోనాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ చెప్తున్నాను, అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు. బోనం అన్నది నార్మల్గా అందరూ సమర్పించడం వేరుంటది. ఒక జోగినిగా వెళ్ళడం అనేది చాలా వాల్యుబుల్ అనమాట. అంటే ప్రతి ఒక్కరూ కొంచెం జోగినిగా వెళ్ళే వాళ్ళంటే వాళ్ళకి చాలా అమ్మవారు కొంచెం అద్వితీయంగా శక్తి అనుకోవచ్చు, లేదంటే అనుభూతి అనుకోవచ్చు, ఏదైనా కానీ కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది మీకు జోగినిగా అమ్మవారికి బోనం సమర్పించడం అనేది? చాలా అదృష్టం యాక్చువల్గా. అది నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే అమ్మవారు నాకు ఇచ్చిన అదృష్టం అది. ఒక జోగినిగా ఒక నా బాధ్యత అనేది నేను చేస్తున్నాను అమ్మవారికి. ఎలా అనంటే కొంతమందికి బోనాలు చేసే సాంప్రదాయం ఉంటుంది, కొంతమందికి సాంప్రదాయం ఉండదు. కొంతమంది నార్మల్గా బోనం చేయకుండా నైవేద్యం తీసుకెళ్ళి గుడికాడ నైవేద్యం పెట్టేసి వస్తుంటారు. కానీ మేము ఎలా అనంటే బోనాల పండుగ వస్తుంది అన్న ఒక 2 days ముందే ఇంటింటికి జోగెత్తుతాం అనమాట. అంటే ఆ ఊరి జోగిని ఇంటింటికి వెళ్ళి జోగెత్తుతుంది. జోగెత్తడం అంటే
ఇంటింటికెళ్ళి బియ్యము, బెల్లము, చింతపండు, ఉల్లిగడ్డలు, పసుపు, కుంకుమ, నూనె ఇవన్నీ బోనంకి సంబంధించిన ఐటమ్స్ అన్ని మేము భిక్షాటన చేస్తామన్నమాట. ఓ. దాన్ని జోగెత్తడం అంటారు. ఆహా. ఇంటింటికెళ్ళి ఇంటి వాకిట్లో నిలబడి అమ్మ జోగు పెట్టండి అని అడుగుతామన్నమాట. అట్లా ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి నైవేద్యం చెందాలి అని మేము ఇంటి నుంచి అవన్నీ తీసుకొచ్చి, అంటే వాళ్ళు బియ్యము అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఆ ఉల్లిగడ్డలు, చింతపండుతో అమ్మవారికి పచ్చి పులుసు చేయడము, ఆ బియ్యం నుంచి అన్నం వండి అమ్మవారికి బోనంలో పెట్టడము, ఆ పసుపు కుంకుమతో బోనం పుదియడము, వేపాకు అలాగే దీపాలు అవన్నీ పెట్టి తీసుకొని వెళ్ళడము. ఇంటింటికి నేను జోగెత్తుతానండి. ఎత్తిన తర్వాత మా బస్తీ వాసులు, మా కాలనీ వాసులు మాత్రమైతే నా బోనం కోసం వెయిట్ చేస్తుంటారు. అమ్మ వస్తుంది, ఈ టైంకి అమ్మ బోనం వస్తుంది అని చెప్పి మాత్రం వెయిట్ చేస్తుంటారు. ఆ సమయం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆహా, ఇంతమంది భక్తులు, అమ్మవారి భక్తులు ఇంతమంది అమ్మవారి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను ఆలస్యం చేయొద్దు, వెంటనే నేను బోనం ఎత్తుకోవాలి, ఇంకా బోనం ఎత్తుకొని వెళ్ళాలి, బస్తంతా తిరగాలి, ఊరంతా తిరగాలి, అమ్మవారి గుడికి వెళ్ళాలి, బోనం సమర్పించాలి అని చెప్పేసి బోనం ఎత్తుకుంటాం మేము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా బోనం ఎత్తడం జరుగుతుంది మీరు? నేను నా 9వ ఏట నుంచి నేను బోనం ఎత్తుకుంటున్నాను. ఇప్పుడు 26-27 ఇయర్స్ అవుతుంది నేను బోనం ఎత్తుకోబట్టి అమ్మవారికి. ఓ, ఇన్ని ఇయర్స్ లో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఎవరికైనా అలుపు ఉంటుంది, కానీ మీరు అసలు అలసిపోకుండా ఎవ్రీ ఇయర్ అసలు బోనం ఎత్తడం అనేది చాలా అదృష్టం. అది యాక్చువల్గా మీరు అన్నట్టుగానే. ఎలా అనిపిస్తుంది అలా బోనం ఎత్తడం అనేది? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆషాఢ మాసం ఒక 2 months ఉందనగానే ఒక సంతోషానికి ఇంకా హద్దులు ఉండవు అనుకోండి మాకు. ఆహా, ఆషాఢ మాసం వస్తుంది, అమ్మ రోజులు వస్తున్నాయి, అమ్మ పూజలు చేయాలి, ఇంకా అమ్మవారికి ఇక మన ఇంట్లో ఉంటుంది అమ్మవారు 4 రోజుల పాటు, అమ్మవారికి నియనిష్టములతోని మనం పూజలు చేసుకోవాలి అని చెప్పేసి ఆ హ్యాపీనెస్ ఇంకా వర్ణించలేము. ఈ 1 month కూడా మొత్తం నియమనిష్టలతో పూజ చేస్తూ ఉంటారా? నియమనిష్టలతోనే ఉంటాము. ఎక్కడ కానీ ఏది కానీ పచ్చి మంచినీళ్ళు తాగడం కానీ అలాంటివి ఏది జరగవు. నిండు బిందెలో నీళ్ళే తాగుతాము. నేనైతే నేలపైనే భోజనం చేస్తాను. మామూలుగా మనం ఇంట్లో వాడే పళ్ళెంలు కానీ అలాంటివి దాంట్లో భోజనం చెయ్యము. నేను మాత్రమైతే నేలపైనే భోజనం చేస్తాను. ఈ నెల రోజులు మన ఇంట్లో అమ్మవారికి బోనాల పండుగ ఎప్పుడైతే మనకు వస్తుందో, మన ఇంట్లో ఎప్పుడైతే బోనాలు చేస్తామో ఆ బోనము మన ఇంట్లో అమ్మవారికి సమర్పించేంత వరకు నేలపైన భోజనం చేస్తాను. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఆ దీక్ష నేను విరమణ తీసుకుంటాను. నెల రోజులు నేలపైన తింటాను. ఓకే. కొంతమందికి సాంప్రదాయంగా అంటే వారసత్వంగా కొంతమందికి బోనం సమర్పించడం వస్తుంది, మరి కొంతమందికి ఉండదు. మరి అలాంటి వాళ్ళు ఏమైనా బోనం సమర్పిస్తే మంచిదేనా? అంటే అమ్మవారికి పెట్టడమే కాబట్టి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే బోనాలు మాకు సాంప్రదాయం లేదు, మాకు పడిరాదు అని అనుకుంటారు. ఏదో కొన్ని చిన్న బోనాలు జరిగిన విషయంలో ఏంటంటే కొన్ని చిన్న అనివార్య కారణాలు, బోనం ఏదన్నా మేబీ జారి పడిండొచ్చు, స్కిడ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఆహా మాకు పడి రాదు, మేము చెయ్యొద్దు బోనాలు అని చెప్పేసి వాళ్ళకి అదొక అపోహ ఉంటుంది. అదంతా అపోహనే అండి, అలాంటిది ఏది ఉండదు. అమ్మవారికి ఎవరైనా సరే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, బోనం చేసుకోవచ్చు, బోనం సమర్పించవచ్చు. ఎక్కడెక్కడి నుంచి మన తెలంగాణకు వస్తున్నారు ప్రజలు మహంకాళి అమ్మవారి దర్శనానికి, గోల్కొండకి, ఇలాకి ఎక్కడెక్కడి నుంచి, కర్ణాటక నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ, ఇప్పుడు ఆంధ్రలో కూడా బోనాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మన కల్చర్ని మనం రీప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో అక్కడక్కడికి వెళ్ళి బోనాలు చేస్తున్నాం. రీసెంట్లీగా నేను ఉజ్జయినికి వెళ్ళినాను, మధ్యప్రదేశ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నేను బోనం చేశాను. వాళ్ళకి అసలు బోనాలు అంటే ఏంటంటే అక్కడ తెలీదు, కానీ మన కల్చర్, మన తెలంగాణ కల్చర్ కాబట్టి నేను అక్కడ కూడా వెళ్ళి అమ్మవారికి బోనం ఒడిబియ్యం పోసి వచ్చినాను అనమాట. అప్పుడు వాళ్ళు కూడా అన్నారు, ఆహా ఇట్లా ఉంటాయా మీ పూజలు అని అంటే, ఇట్లా బోనం చేస్తాం మేము అమ్మవారికి, మేము ఇట్లా సాకలు పెడతాం అమ్మవారికి, మేము ఇట్లా ఒడిబియ్యం పోస్తాం అమ్మవారికి, అమ్మవారిని మా ఇంటి ఒక ఆడపడుచులాగా మేము భావిస్తాము, అమ్మవారిని మేము ఒక ఆడపిల్లలాగా భావిస్తాము, అమ్మవారిని ఒక దైవ స్వరూపిణిగా మేము భావిస్తాము. ఎందుకనంటే ప్రతి అమ్మవారు అనే కంటే ఒక స్త్రీ ఒక భార్య అయినప్పుడు, ఒక చెల్లి అయినప్పుడు, ఒక అక్క అయింది, ప్రతి ఒక్కటి ఒక స్త్రీ ప్రతి ఒక్క దాంట్లో తిరుగుతుంది. కానీ అంటే అదొక శక్తి మాత్రమే. అది ఒక స్త్రీ ప్రతి రూపంలోనే ఉంటుంది. ఒక శాస్త్రవేత్తలు శారదాంబగా గొలుస్తారు, ఈ లోకమంతా లోకమాతగా గొలుస్తారు, ఈ జగములంతా అంతా జగన్మాతగా గొలుస్తారు.
కాబట్టి అమ్మవారు ప్రతి ఒక్క జాగలా ఉంటది కాబట్టి అమ్మవారిని ఎక్కడెక్కడ పూజిస్తున్నామో అక్కడక్కడ అమ్మవారు అక్కడక్కడ ప్రజలందరినీ కాపాడుకుంటూ వస్తుంది. గ్రామ దేవతలు కానీ, వివిధ శైవ క్షేత్రాలు కానీ, ఏ క్షేత్రాలైనా కానీ కూడా అక్కడ దేవుళ్ళు అమ్మవార్లు మాత్రమైతే అక్కడ ప్రతి ఒక్క ప్రజల్ని పసుపు కుంకాలతోని, స్త్రీలను కానీ, ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని ఆరోగ్యాలతో అమ్మవారు కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి అమ్మవారికి మనం ఈ 11 నెలల్లో ఒక్క నెల మాత్రమే మనకు అమ్మవారికి మనం కేటాయిస్తాం. అదే ఆషాఢ మాసం. కాబట్టి అమ్మవారికి ఒడిబియ్యం పోయడము, పట్టు చీరలు, ఒడిబియ్యాలు, శాకంబరి అలంకారాలు, అలాగే ఉత్సవాలు అవన్నీ జరుపుతుంటాం అన్నమాట. అమ్మవారు పూనుతుంది అంటుంటారు మీ అవును. మీద కూడా. అవును. అప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు? వచ్చేటప్పుడు ఏమైనా సంకేతాలు ఉంటాయా మీకు అసలు? అంటే అమ్మవారు వస్తది అంటే మా మీదకి వస్తదని మాకు తెలుస్తది. బోనం ఎత్తుకున్నప్పుడు మాత్రం ఒగ్గు వాళ్ళు ఉంటారు, దండకాలు వేస్తుంటారు అనమాట. అంటే అమ్మవారిని పిలుస్తుంటారు. పిలిచినప్పుడు అమ్మవారు వచ్చేస్తది. ఇంకా అప్పుడు మాత్రము పెయ్యంత బరువు అవ్వడం గాని జరుగుతుంది. అదొకటే తెలుస్తది. ఇంకా మిగిలిన ఏది తెలియదు. అసలు ఏం మాట్లాడింది, ఏం మాట్లాడింది, ఏంది చెప్పింది, అమ్మవారు ఏం భవిష్యవాణి చెప్తుంది, ఎక్కడ ఆడుతుంది ఏంటి తెలియదు. మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళిన తర్వాత, గుడికి వెళ్ళిన తర్వాత, బోనం దించిన తర్వాతనే, అమ్మవారు ఒంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే మళ్ళీ నార్మల్ గా తెలుస్తాయి అన్ని. ఈ ఆషాఢ మాసంలోనే అలా వస్తూ ఉంటారు అమ్మవారు, లేకపోతే పండగల టైంలో కూడా కొంచెం? లేదు, నవరాత్రి టైంలో ఉంటది. ఇప్పుడు అమ్మవారి ఊరేగింపులు ఉంటాయి, అమ్మవారి కళ్యాణాలు చేస్తుంటాము. ఆ టైంలో పటాలు వేస్తుంటాము, పటాలు దొక్కే టైంలో ప్రతి ఒక్క టైంలో ఉంటది. కానీ మెయిన్ గా బోనాల పండుగ అని అంటే ఆషాఢ మాసమే. అది ఆ సమయంలో అయితే ఆ సమయంలోనే భవిష్యవాణి రంగాలు ఎక్కడం గాని, బోనాలు సమర్పించడం గాని, అమ్మవారికి సాకలు పెట్టడం గాని ఇవన్నీ జరుగుతుంటాయి. అమ్మవారికి సాకలు పట్టడంలో ఏమేమి పెడతారు అసలు? అంటే కొంతమంది పెరుగు బెల్లం సాకేసి పెడతారు, కొంతమంది కళ్ళు సాక పెడతారు. అట్లా అమ్మవారికి ఇష్టమైంది కళ్ళు సాక, పెరుగు బెల్లం సాక, అవి పెడతాం. ఓకే. అంటే యాక్చువల్గా భవిష్యవాణికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు కదా. అవును. ఆ భవిష్యవాణి చెప్పడం అయిపోయిన తర్వాత, రంగం అయిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అంటే ఏం మాట్లాడింది కానీ, లేకపోతే అసలు బాడీలో చేంజెస్ కానీ ఏమైనా అనిపిస్తూ ఉంటాయా? అనిపిస్తుంది. ఎందుకనంటే అమ్మవారు ఒక్కసారి పచ్చికుండ మీద నిలబడ్డ తర్వాత అసలు ఏం గుర్తుండదు. ఇంకా పచ్చికుండ మీద నిలబడడం అనేది చాలా ఇది అసలు. ఎందుకంటే మామూలుగా అది పగిలిపోతుంది. మామూలుగా అయితే మనకి కుండ ఏదైనా వెయిట్ ఎక్కువ ఉన్నా పగిలిపోతుంది. పచ్చికుండ మీద అనేది కొంచెం పచ్చికుండ మీద చాట పెడతారు. ఆ చాట పైన నిలబెడతాం అనమాట. నిలబడి భవిష్యవాణి వినిపిస్తుంటారు. అమ్మవారిని అప్పుడు కూడా పిలుస్తుంటారు చెవిలో ఇట్లా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పిలుస్తుంటారు అమ్మవారిని. ఆ టైంలో అమ్మవారు అనేది ఎదురుంగా అమ్మవారి అంటే గర్భాలయంకి ముంగట ఈ ప్రోగ్రాం చేస్తారు. అమ్మవారి చూపు పెట్టి భవిష్యవాణి చెప్తుంది అమ్మవారు. రెప్పార్పకుండా భవిష్యవాణి చెప్తుంది. అమ్మవారు ఉన్నంతసేపు, ఒంటిపైన ఉన్నంతసేపు మాత్రం రెప్ప ఆర్పకుంటేనే అమ్మవారు భవిష్యవాణి చెప్తారు. ఎవరు టచ్ చేయడానికి కూడా రాలేరు అనుకుంటా. ఎంబడి ఇద్దరు ఉంటారు అనమాట. అంటే కిన్నెర పట్టుకోవడానికి ఒకరు ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. యాక్చువల్గా ఏంటంటే అమ్మవారు అసలు తట్టుకోలేరు. వేడిగా ఉండి అంటే ఎలా అనాలంటే పట్టుకునేంత ఇది కాదు, చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే రంగం ఎక్కడము సామాన్యం కాదు. ఎందుకనంటే అక్కడ రంగం ఎక్కే ఆ ఏరియాలో ప్రతి ఒక్క కులస్తులు ఉంటారు, పనిబాటల వాళ్ళు అంటారు, ప్రతి ఒక్క కులస్తులు ఉంటారు. అమ్మవారు భవిష్యవాణి చెప్పేటప్పుడు కూడా ప్రతి ఒక్క కులస్తుని తలుస్తుంది. అమ్మవారు ప్రతి ఒక్క గ్రామ దేవతని తలుస్తుంది. ప్రతి ఒక్కటి తలిసిన తర్వాతనే అప్పుడు ఆ భవిష్యవాణి అనేది వినిపిస్తుంది అన్నమాట అమ్మవారు. అలా మామూలుగా సాధారణంగా ఒక అమ్మాయి ఉంటే ఫ్యామిలీ, పెళ్ళి, పిల్లలు ఇట్లా జీవితం అనుకుని ఊహించుకుంటుంటారు. ఒక జోగినిగా ఎలా అనిపిస్తుంది మీకు? నాకు అలాంటిదైతే ఇంతవరకు ఆలోచన రాలేదండి. పెళ్లి చేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి నాకు ఇప్పుడు ఈ ఆలోచన, ఆ థాట్ కూడా రాలేదు. మేబీ నాకు అమ్మవారు ఇచ్చిన అదృష్టం ఇదే ఉంది. నేను ఈ అమ్మవారి సేవలోనే ఇంతవరకు అయితే, నేను ఇప్పటి వరకు అమ్మవారి సేవలో అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేనైతే ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవ్వలేదు. అంటే జోగినిగా ఎలాంటి సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నేను మాత్రం అది నా మనసుపైకి ఏది తెచ్చుకోలేదు, అంతవరకు తెచ్చుకోను కూడా. ఏది ఉన్నా కానీ కూడా అమ్మ పైనే వదిలేస్తాను. అంతా ఆమెనే ఉంది సర్వంతర్యామి అని చెప్పేసి ఆమె పైన వదిలేస్తాను. పెళ్లి ఒకవేళ చేసుకుంటామని ఎవరైనా వస్తే చేసుకుంటారా? లేదండి, నేను ఎందుకనంటే నా 9వ ఏటనే నేను అమ్మవారికి కళ్యాణం చేసుకున్నాను. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకా ఈ విరుద్ధమైన దారులకు నేను వెళ్ళలేను. ఇంకా వెళ్ళను కూడా.
లాస్ట్ మై బ్రీత్ వరకు, నా ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా నేను వెళ్ళను ఇంకా. ఇంకా అమ్మవారి సేవలోనే అలా అమ్మవారి సేవలోనే ఉంటది. అది. ఎందుకనంటే ఈ జోగిని లైఫ్ లో ఎలా ఉంటదనంటే చనిపోయిన తర్వాత కూడా అమ్మవారితో కళ్యాణం చేస్తారు. ఆ జోగిని చనిపోయిన తర్వాత కూడా అమ్మవారితో కళ్యాణం చేస్తారు. బాడీకి కూడా మళ్ళీ పసుపు పెడతారు, పట్టు చీర కట్టిస్తారు, గవ్వలేస్తారు, వీరగోలేస్తారు, వేపాకు పట్టిస్తారు, ముక్కు పొడుగు పెడతారు, సొమ్ములేస్తారు, బాసింగం కడతారు, కత్తి తెస్తారు, కత్తికి బాసింగం కడతారు, పటం వేస్తారు. లాస్ట్ టైంలో ఆ డెడ్ బాడీకి అని అంటే ఆ శవానికి కూడా అమ్మవారు వచ్చి వెళ్తుంది. లాస్ట్ టైం ఆ ప్రాణం పోయిన బాడీకి కూడా లాస్ట్ టైంలో అమ్మవారు వచ్చి వెళ్తుంది. అమ్మవారి కళ్ళలో కనిపిస్తూ అలా ఏమైనా ఉంటుందా మీకు? అంటే ఏవైనా సంకేతాలు ఉంటే, ఏవైనా అశుభాలు ఏవైనా సంకేతాలు ఉంటే మాత్రం మొట్టమొదట అంటే చూపిస్తుంది. సంకేతాలు అంటే ఎక్కడి వరకు? అంటే మీరున్న ప్రాంతం వరకునా, లేకపోతే ఏదైనా ప్రజలు బాగా ఇబ్బంది పడే సిచ్యువేషన్? ప్రజలు బాగా అది కాదండి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అంటే మన చుట్టాల దాంట్లో కానివ్వండి, మన బస్తీ ఏరియా వాళ్ళు కానివ్వండి, ఏదన్నా అయ్యే ముంగట మా ఇంట్లో దీపం కొండెక్కుతుంది. ఆ టైంలో నాకు కొంచెం భయంగా ఉంటదనమాట. ఏంటి ఎక్కడి నుంచి అయినా ఏదైనా వార్త వస్తదేమో అని కొంచెం భయంగా ఉంటది. ఇంక దాని నెక్స్ట్ డే కానీ ఏదైనా ఒక వార్త మాత్రమైతే ఖచ్చితంగా వింటాను నేనైతే. ఆ టైంలో నాకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఒక 1 డే 2 డేస్ ముందే అర్థమైపోతుంది అలా. ఓకే. ఎవరైనా సరే ఏదైనా ఒక సమస్య ఉంది వాళ్ళకి తీర్చుకోవడానికి అసలు అమ్మవారికి చెప్తున్నా సరే, ఆళ్ళు ఎంత చెప్పినా కొంచెం ఒక నమ్మకం మీ మీద ఉంటది. ఎప్పుడైనా మీ దగ్గరికి అలాగా ఒక సమస్య ఉంది అమ్మవారికి మీ ద్వారా కూడా చెప్పండి అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది వస్తారు. ఇప్పటికీ మేము ఇంట్లో పూజ చేస్తాం కదా, మంగళవారం రోజు, గురువారం, శనివారం చేస్తుంటాం కాబట్టి వస్తారు భక్తులు. భక్తులు వస్తుంటారు, వాళ్ళ సమస్యలు అమ్మవారితో చెప్తుంటారు. వాళ్ళకి బొట్టు పెడుతుంటాను నేను. బొట్టు పెట్టి మీ సమస్య ముందు అమ్మవారితో విన్నవించుకోండి అని అంటాను. వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు తీరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోయడము, పట్టు చీరలు పెట్టడం, ముక్కు పుడక పెట్టడము, అమ్మవారికి వాళ్ళ కానుకగా ఏదైనా అమ్మవారికి డొనేట్ చేస్తారు వాళ్ళు. అది చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది సమస్యలతో వస్తూ ఉంటారు. అలా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అట్లా ఇప్పుడు ఒక్కరని కాదండి, చాలా వివిధ రకమైన సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఎందుకనంటే ఇప్పుడు నార్మల్ లైఫ్ లో వాళ్ళకి తెలీదు అసలు ఎలాంటి లైఫ్లు ఉంటున్నాయి, ఎలాంటి స్ట్రగుల్స్ పడుతున్నారు ప్రజలందరూ అనేది, ఒక ఇన్ని కష్టాలు పడుతున్నారు అనేది ఒక శివశక్తులకు, జోగినీళ్ళకు, ఒక వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళ దగ్గరకు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు కాబట్టి, మేము భవిష్యవాణి వినిపిస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తాయి అనమాట వాళ్ళ కష్టాలు అనేటి. ఆహా వీళ్ళు ఈ ప్రాబ్లంతో ఇంత సఫర్ అవుతున్నారా, పిల్లలు లేకుండా, హస్బెండ్ టార్చర్, వైఫ్ టార్చర్, ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క మహిళది, ప్రతి ఒక్క అబ్బాయిది, ప్రతి ఒక్కరిది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలందరూ. కాబట్టి ఆ అమ్మవారికి మేము అదే మొక్కుతున్నాం. ఏమనంటే, అమ్మ అందరిని చల్లగా కాపాడు తల్లి, నీ 1000 కళ్ళు పెట్టుకొని, మీ ఒక్క గంపంత కళ్ళు పెట్టుకొని ఒక్కసారి ప్రజల్ని చూడమ్మా, ఎటువంటి కష్టాలు లేకుండా చూడమ్మా, వాళ్ళకు కడుపు నిండా ఇంత భోజనం పెట్టమ్మా అని చెప్పి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు బోనం సమర్పించడం జరుగుతుంది. ఎంతో మంది కష్టాలు విని ఉంటారు కదా, ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇంత కష్టంతో వాళ్ళది వచ్చేటప్పటికే కొంచెం ఏదో ప్రాబ్లమ్స్తో వస్తున్నారు, వీళ్ళ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరుకుతుందా లేదా అసలు దొరకదా అన్న దాని మీద మీకు ఏమైనా ఎప్పుడైనా అనిపించిందా? చాలా మంది కష్టాలతో వస్తూ ఉంటారు, అమ్మవారికి చెప్దామని చెప్పి మీ రూపంలో చెప్తూ ఉంటారు, మీకు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు తీరని సమస్య అన్నది ఏదైనా అనిపించిందా మీకు? అనిపిస్తాయి. ఎందుకని అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనకు ఒక డిసీజ్ ఉందని డాక్టర్ చెప్తారు. తను కొన్ని టెస్టులు చేసిన తర్వాత నీకు ఈ డిసీజ్ ఉంది, ఇంకా నీది ఈ స్టేజ్ వరకు, ఆ స్టేజ్ వరకు అని చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా మా దగ్గరకు ఉన్నారు. నేను అప్పుడు ఒకటే చెప్తాను, దేవుడిని నమ్ముకోనుండు, అమ్మవారిని నమ్ముకోనుండు. ఎందుకనంటే ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఒక సర్జరీ చేసే ముంగట మా చేతిలో ఏం లేదు, అంత దేవుడి చేతిలోనే ఉంది అని చెప్తారు. కాబట్టి దేవుడి మీదనే డిపెండ్ అయి ఉంటాం. కాబట్టి నేను అక్కడికి వచ్చే వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, నీకు ఈ డిసీజ్ ఇలా ఉందని చెప్పి నువ్వు టెన్షన్ పడొద్దు నాన్న, టెన్షన్ పడకండి. ఫస్ట్ మీరు మీ విల్ పవర్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి, అంటే మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఎలాంటి దానికి మీకు ఇట్లా వచ్చింది, నేను ఇట్లా ఉంటాను అట్లుంటాను అని చెప్పేసి మీరు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండాలి అని. ఇప్పటికీ ఒక అబ్బాయికి ఆల్రెడీ ఒక ఊరు నుంచి వచ్చాడు ఒక అబ్బాయి, అతనికి 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. డాక్టర్ ఆల్రెడీ చెప్పారు. చెప్పిన తర్వాత అబ్బాయి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అదొకటే చెప్పాను, నేను
ఇప్పుడు నీ డిసీజ్ని అమ్మవారికి చెప్పుకో. నేను నా చేతిలో ఏం లేదు, నేను అమ్మవారిని నమ్ముకొని ఉంటున్నాను. కాబట్టి మీరు కూడా అమ్మవారిని అదే నమ్ముకొని ఉండండి. ఆ అమ్మవారిని నేను ఎంతవరకు గుంజుకొని తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తాను నిన్ను అని అదే చెప్పాను. ఇప్పటికి ఆ ధైర్యంతో నా అబ్బాయి ఇంతవరకు కరెక్ట్గా ఉన్నాడు. ఇప్పటి వరకు ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒక సర్జరీ చేయాలని డాక్టర్ చెప్తే నేను అదే చెప్పాను. డాక్టర్లు ఎందుకు చెప్పారు, మన మంచి కోసమే చెప్పారు కదా, నువ్వు చేయించుకో నాన్న అన్నాను. అంటే అబ్బాయి నా మాట ప్రకారం సర్జరీ చేయించుకొని ఇప్పటికీ మంచిగా ఉన్నాడు అబ్బాయి. సంతోషం. యాక్చువల్గా ఏంటంటే మన నమ్మకమే మనం బ్రతికిస్తుంది చాలా. ఎందుకనంటే అలా ఫ్యామిలీ చెప్పినా అబ్బాయి సర్జరీ చేయించుకోలేడు, డాక్టర్ చెప్పినా సర్జరీ చేయించుకోలేడు. నేను చేయించుకోను, చనిపోమంటే చనిపోతాను కానీ నేను సర్జరీ చేయించుకోను అని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నాడు ఒక్కడే అబ్బాయి అని చెప్పేసి నేను ఒకటే అన్నాను, వద్దు నాన్న మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఎందుకనంటే వైద్యో నారాయణో హరి అన్నారు. దేవుడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు నాన్న, డాక్టర్ రూపంలో కూడా దేవుడు వచ్చి కూడా ఏదైనా నీకు నయం చేయొచ్చు అని చెప్తే ఆ అబ్బాయి అప్పుడు నమ్మి సరే అక్క నీ మాటల మీద నాకు నమ్మకం వస్తుంది అని చెప్పేసి వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడు. హ్యాపీగా ఉన్నాడు అబ్బాయి. మీరు చూసిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయా? చాలా చాలా అనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని, అసలు మీరు కూడా ఊహించి ఉండరు ఇలా జరిగిందా అని. అలా ఏమైనా ఉంటే కొన్ని పంచుకో. అంటే మాకు ఎప్పుడైనా చాలా మందికి కలిగొచ్చి ఈ విషయము. ఎందుకనంటే ఎప్పుడైతే బోనము ఎత్తుకొని దించేస్తామో, దించిన తర్వాత అమ్మవారు వెళ్ళి మన ఒంట్లో నుంచి అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి అమ్మవారిని ఇట్లా ఇట్లా చూస్తే అమ్మవారి కళ్ళు తెరిచి ఇట్లా మనని చూస్తుంది అంటే అమ్మవారు కూడా మనం చూస్తుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది అమ్మవారి ఉత్సవ విగ్రహం కానీ, ఘటం కానివ్వండి, అమ్మవారి మూల విరాట్ కానివ్వండి, బొడ్రాయి కానివ్వండి, ఏదైనా పర్లేదు. ఇట్లా అమ్మవారు మాత్రం ఆమె కళ్ళు ఇట్లా కనిపిస్తుంటాయి అన్నమాట బోనం దించిన తర్వాత. అదొకటైతే ఇప్పటికీ కనిపిస్తుంటాయి. అలా అప్పుడు అనిపిస్తుంది, ఆహా నీ చూపు మా పైన ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఎప్పటికీ ఉంటుంది, ఉండాలి కూడా, ఉంటది కూడా. అవును నిజంగా. ఎందుకంటే అమ్మవారు చూపలేంది మనకి లేదు కదా, ఏమీ చేయలేము. బట్ కొంతమంది మూఢనమ్మకంగా కొట్టుపాడేస్తూ ఉంటారు. అట్లా అంత ఈ రోజులో నమ్ముతారా? నిజంగా అమ్మవారు ఆహ్వానం వాళ్ళ మీద పూంటారా, చెప్తారా? ఇది ఒక క్వశ్చన్ మార్క్ కింద. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అసలు నిజంగా? ఇప్పుడు మూర్ఖులకి ఏం చెప్పలేమండి మనం. ఇప్పుడు మనం ఒక రాయిని బట్టి నమ్మితే అమ్మవారు అందులోనే ఉంటది, అవునా కదా? మనము ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మవారిని ఒక విగ్రహం తయారు చేయాలన్నా కూడా ఒక వ్యక్తి ఎంతో కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు. కానీ ఏంటనంటే ఇప్పుడు జోగినీలైనా దేవుళ్ళైనా గను కూడా ఒక శిలని ఉలి పెట్టి చెక్కితేనే అమ్మవారి విగ్రహం అవుతుంది. కాబట్టి అది మన నమ్మకం. అది నమ్మకం లేని చోట మనం ఏం చెప్పలేం. అది వాళ్ళు కొంతమంది నాస్తికులు ఉంటారు, వాళ్ళకేం చెప్పలేం మనం. అది ఎవరి మనస్తత్వం వాళ్ళది. నీ ఉద్దేశం నీది, నా ఉద్దేశం నాది. కానీ ప్రతి ఒక్కరికి దేవుడైతే ప్రతి ఒక్కరికి అన్ని పెట్టాడు. ఏంటంటే ఆకలి, కోపం, ప్రతి ఒక్కటి పెట్టిండు. కాబట్టి మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంది. ఇప్పుడు మనం మంచిలో దారిలో మనం దేవుడిని నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ విషయానికి వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళ మనసుకి తెలుసుకుంటున్నారు. వాళ్ళంటే మేము ఆలోచన చేసేది మాకు న్యాయం అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే. వాళ్ళ దాన్ని నేను కించపరచట్లేదు. అది మీ ఇష్టం, అది ఇది మా ఇష్టం, ఇది అంతే. మీరు అన్నారు చూడండి, మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుందని, దైవం ఉన్నప్పుడు దుష్టశక్తి కూడా ఉంటాయి. అలా మీకు దుష్టశక్తికి సంబంధించిన సంకేతాలు ఎప్పుడైనా అనిపించినాయి? ఎందుకంటే అమ్మవారు ఉండేసరికి వాళ్ళు భయపడతాయి. బట్ అమ్మవారు లేని సమయంలో నార్మల్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమన్నా దుష్టశక్తులు కనిపించినట్టు కానీ, ఏమన్నా భయపెట్టినట్టు కానీ ఏమన్నా అనిపించిందా? అంటే భయపట్టించినప్పుడు అంటే నేను ఎప్పుడు భయపడలేదండి, దేనికి నేను భయపడలేదు. ఇప్పుడు ఎట్లా అనంటే చాలా మంది అని అంటారు, దేవుడు వచ్చే వాళ్ళకు కూడా మంత్రాలు వస్తాయి, వాళ్ళు ఏమన్నా పూజలు చేస్తారేమో, అది చేస్తారేమో అని. దేవుడు వచ్చేవాళ్ళు కానీ, జోగినీలు కానీ, శివశక్తులు కానీ అమ్మవారికి పిల్లలకి ఏదైనా మంత్రాలు వేయడం, దిష్టి మంత్రాలు, ఆ మంత్రాలు ఈ మంత్రాలు వేస్తాం తప్ప క్షుద్ర పూజలు అయితే రావండి. మంచి ఉన్నప్పుడు చెడు ఉంది కాబట్టి అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అంటే వేరే వాళ్లకు ఇట్లా ఏదైనా శక్తి పట్టడం అలాంటివి జరుగుతుంటాయి, వాళ్ళు తీసుకొస్తుంటారు పూజలలో. ఆ టైంలో చూస్తుంటాం మేము. ఎందుకంటే వాళ్ళ వాయిస్ రేస్ అయ్యి మాట్లాడుతుంటారు అనమాట. ఎవరు నువ్వు ఏంటి అని చెప్పేసి ఇలా రేస్ అయ్యి మాట్లాడుతుంటారు. ఆ టైంలో అర్థమవుతుంది, తనకి ఏదో ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఇంకా దానికి తగ్గట్టు బొట్టు పెట్టడము, అమ్మవారికి ఒక చెట్టు ఇవ్వడము, అమ్మవారి దగ్గర నుంచి ఒక నిమ్మకాయ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అప్పుడు నార్మల్ అవుతారు. వాళ్ళకి ఒక దిష్టి తీయడం కానీ అలాంటివి చేస్తాం. ఓకే.
ఇప్పుడు మీ ద్వారా ఎవరికైనా ఇప్పుడు మంచిగా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇన్ కేస్ కోపానికి మీ కోపానికి ఎవరైనా బలైన వాళ్ళు ఉన్నారంటే కోపంతో వచ్చే మాటలు శాపాలైపోతాయి. అలా కోపంగా ఎవరినైనా అన్న మాటలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడైనా? కోపం అయితే ప్రతి మనిషికి సహజము. కానీ అవును. నేను ఎవరిని తిట్టి మళ్ళీ శాపనార్థాలు పెట్టిన రోజులైతే ఎవరికీ లేవండి. హ్మ్. కాకపోతే నాకు ఎవరు అంటే మన ఫ్యామిలీలో మనం మాట్లాడుకొని ఇది చేసుకోవచ్చు. బయటి వాళ్ళ వ్యక్తి అని అంటే అతను ఏమన్నా కూడా నేను పట్టించుకోను. హ్మ్. ఖాళీ ఒక్కసారి ఇట్లా చూస్తాను అంతే, ఊరుకుంటాను అంతే. ఏదున్నా కూడా సరే అమ్మవారి మీద వదిలేస్తాను. ఎందుకంటే నన్నన్నా అమ్మవారినన్నా ఒక్కటే అని చెప్పేసి నేను ఆ ఒక్క ఫీలింగ్‌తోనే ఉంటాను నేనైతే. వాళ్ళు ఎన్నన్నా అనుకోనివ్వండి నా వెనకాల. నాకు అవసరం లేదు. హ్మ్. ఎందుకనంటే ఇప్పుడు నేను అమ్మవారి సేవలో ఇన్ని ఏండ్ల నుంచి నేను అమ్మవారి సేవలో నేనున్నాను. అవును. కాబట్టి నన్నన్నా, అమ్మవారినన్నా, నాతో పాటు గణాదులని ఎవరినన్నా, శివశక్తులనన్నా, జోగినీలనన్నా అందరు నన్నట్టే. కాబట్టి అంటుంటారింక మూర్ఖులు ఏం చెప్పలేం గదా వాళ్ళకి. అట్లా. అవును. అలా శాపాలు ఎప్పుడు ఎవరికీ ఎవ్వరికివ్వలేదండి. కానీ ఇన్ కేస్ ఎవరైనా అలా కోపంతో శపిస్తే అవి వాళ్ళని వెంటాడతాయంటారా? వెంటాడతాయి. ఎందుకనంటే వాళ్ళు అంతలా కోపమొచ్చేలాగా మనసు మీద అంత దెబ్బ కొడుతున్నారు అనంటే అర్థమైపోతది గదా! అవును. ఆహా! వీళ్ళు ఇంత మూర్ఖులా, ఇంత మనసు నా మనసు ఇంతగనం గాయపరుస్తున్నారు ఏంటి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఒక జోగినిగా మారారంటే ఎవరైనా మంచిగా కోరుకుంటారు. ప్రతి ఒక్కరు బావుండాలి. అందులో నేనుండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళు అవును. కోరుకుంటారు. కొంతమంది కొన్ని అంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఇందులో తీసుకురావడమో, లేకపోతే దేనివల్లో కొంత తిడుతూ ఉంటారు. కొంతమంది వరకు. అంటే అందరిని అనకూడదు. ఎందుకంటే ఎక్కువ మంది మంచిగా కోరుకుంటారు. చెడు కోరుకోరు. ఎవరైనా అలా ఉండి సామాన్యమైన వాళ్ళని అలా ఏదైనా ఒక మాట అంటే అవి నిజమవుతాయా? లేకపోతే వారన్న మాటకి ఆ దేవుడే చూసుకుంటారని వదిలేయాలా? వదిలేయాలి. ఎందుకననంటే ఆహ్, హ్మ్, ఇప్పుడు వాళ్ళొక మాట అంటున్నారు అనంటే అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు వాళ్ళొక మాట అంటున్నారంటే అది అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అని ఒక్కసారి ఆలోచించాలి. హ్మ్. వాళ్ళేదో మా తప్పు లేకున్నా వాళ్ళేదో శాపనార్థాలు పెట్టారంటే అవి తగలవు. హ్మ్. దాంట్లో కూడా ఒక న్యాయం అనేది ఉంటది. అవును. ఎందుకంటే ఎవరు దవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారని అంటారు గదా! హ్మ్. ఇది గూడా అంతే. వాళ్ళేదో శాపనార్థాలు పెట్టిండ్రులే, అయ్యో! మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని దాంట్లో. హ్మ్. ఎందుకనంటే మనం వాళ్ళకేమైనా హాని కలిగిస్తే దాంట్లో వాళ్ళేదైనా శాపనార్థాలు పెట్టి వాళ్ళేదన్నా అంటే మాత్రం అప్పుడు మనం ఫీల్ అవ్వాలి. అంతే. కానీ మన తప్పు లేనిది మాత్రం మనం ఎవరికీ భయపట్టొద్దు అని హ్మ్. నా ఫీలింగ్. ఓకే. అసలు జోగినిగా మారడానికి రీజన్ ఏంటి ప్రత్యేకించి? ఏ ఎవరంటే ఎందుకలా మారాలని అనిపించింది? అమ్మవారి సేవకే అంకితమైపోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకనంటే తెలంగాణలో గాదండి, కర్ణాటకలో, మహారాష్ట్రలో చాలా మంది భస్మినీలంటారు. చాలా మంది చాలా మటుకు ఉన్నారనమాట. కర్ణాటకలో ఉన్నారు. ఇక్కడ జోగినీలంటారు. అక్కడ బగలాముఖి అంటారు. జ్వాలాముఖి అంటారు. హ్మ్. అట్లా చాలా మంది వివిధ ప్రాంతాల్లో వివిధంగా పిలుస్తుంటారు. ఎందుకనంటే అమ్మవారనేది సెలెక్ట్ చేసుకుంటదనమాట. ఓహ్! వీళ్ళు నా భక్తులుండాలి. వీళ్ళు నాకే అంకితం ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటారు. అట్లా ఇప్పుడు అమ్మవారు మా ఒంటిపైకొచ్చింది. ఇప్పుడు అదే మా ఇంట్లో ఇంతమంది ఉంటారు. మా బ్రదర్‌కి గాని, మా సిస్టర్‌కి గాని, మా మమ్మీకి గాని వాళ్ళకెవరికీ లేదు అమ్మవారు. నా పైకొచ్చింది. హ్మ్. అంటే నన్ను ఎంచుకుందనమాట అమ్మవారనమాట. అలా ఇట్లా జోగినీగా నేను అప్పట్లోనే అనుకున్నాను ఇంకా. అయిపోయింది ఇంక అమ్మవారితోనే నాకు పెళ్లయిపోయింది. ఇంక నేను అమ్మవారికే అంకితం అయిపోవాలి అని చెప్పేసి అప్పుడే గట్టిగా ఫిక్స్ అయ్యానింక. అప్పుడు కుటుంబ సభ్యులు సపోర్ట్ చేసారా ఆ! మీకు? స అప్ వ ఇంటి సభ్యులతోనే పటం వేశారు. పటం హ్మ్. వేసి జోగులగ్గం చేశారు. హుహు. 9 ఇయర్స్ ఉన్నప్పుడు. అబ్బా! 9 ఇయర్స్ ఉన్నప్పుడైతే 9 ఇయర్స్ మీకసలు ఉన్నప్పుడు. ఏమీ తెలియకపోవచ్చు. హ్మ్. కానీ ఎలా అనిపించింది అప్పుడైతే ఏమి కొత్తలో? తెలీదు అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకనంటే పటమేసి దేవుడితోని కళ్యాణం అయ్యేంత వరకు ఏం తెలియలేదు. హ్మ్. పటమేసి అమ్మవారొచ్చి కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ టెంపుల్ దగ్గరున్న ప్రజలందరొచ్చి కాళ్ళు మొక్కడం, బొట్టు పెట్టించుకోవడం అన్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తుంటే అప్పుడు అర్థమైంది అన్నమాట. ఆహా! ఈళ్ళకు ఒక్కొక్కరికి ఇన్ని సమస్యలున్నాయా? అంటే మా హస్బెండ్ కొడుతున్నాడు అని జెప్పేసి, మా అమ్మాయికి ఇన్నేళ్లయింది పెళ్లయ్యి పిల్లలు కాలేరు అని చెప్పి, అవును. మా అమ్మాయి జాబ్ ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తోంది. ఎక్కడ సెట్ అవ్వట్లేదు. మా అమ్మాయి పెళ్లి సెట్ అవ్వట్లేదు. మేము సొంత ఇల్లు అనుకున్నాం. సొంత ఇల్లు అవ్వట్లేదు. మాకు ఏది అనుకున్నది అవ్వట్లేదు. మేము చేసిన కష్టంలో అరకత్ బరకత్ ఉండట్లేదు అని చెప్పేసి, ఇన్ని విషయాలు అప్పుడే తెలిసినాయన్నమాట. అప్పుడు అర్థమైంది. ఆహా! ప్రజలందరూ ఇన్ని సమస్యలతోనున్నారు. అంటే నా పైకొచ్చిందంటే నా అదృష్టం అది. అవును. ఎందుకనంటే నేను అమ్మవారికి బోనం సమర్పించడం, వాళ్ళకి బొట్టు పెట్టడం అంటే వాళ్ళు నన్ను అమ్మవారి స్వరూపినిగా నన్ను కొలుస్తున్నారని చెప్పేసి నాకప్పుడు అర్థమైంది. హ్మ్. అప్పటినుంచే నేను ఇంక చాలు ఇంక నా లైఫ్ అంతా అమ్మవారికి సాక్రిఫైస్ చేయాలి అని అనుకున్నాను. జోగినులకి కానీ, శివశక్తులకు కానీ కొంచెం డిఫరెంట్ శక్తులున్నాయని అంటూ ఉంటారు.
అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా శక్తులు ఉన్నట్టు గాని? అంటే మంచి జరగాలని కోరుకోవడం అనేది మంచి మనసు. అది అమ్మవారికి చేరవేయడం అనేది ఒక విషయం అయితే, కొంచెం డిఫరెంట్ శక్తులు ఉంటాయి వీళ్ళతో. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చాలా మంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? అట్లా ఏం లేదండి. డిఫరెన్స్ మంత్రాలు వాళ్ళకి వీళ్ళతోని జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు ఏం లేదండి. ఇప్పుడు మీరున్నట్టే మేమున్నాం అంతే. మీరు మంచిగా మాట్లాడితే, మీరు నవ్వుకుంటా మాట్లాడితే మేము కూడా నవ్వుకుంటా మాట్లాడతాం. మీరు ఏదైనా సీరియస్‌గా మాట్లాడితే మేము కూడా సీరియస్ అవ్వాల్సొస్తది. అంతేగాని అందులో ఏముండదు. వివిధ శక్తులు గాని, ఇంకా వేరే వేరే శక్తులు గాని అలాంటివి ఏవి మంత్రశక్తులు ఉండవు. అలాంటివి ఏమి? మంత్రశక్తులు. ఏదున్నా అమ్మవారి బలం మీదనే ఉంటాం అంతే. ఏదున్నా అమ్మవారి బలం పైనే ఆధారపడి ఉంటాం గానీ, ఎదుటి వ్యక్తులకు మాత్రము చెడు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని మాత్రం వేరే ఉద్దేశంతోనైతే ఉండము. కానీ జోగినీలకు మాత్రం ఏందనంటే కొంచెం ఒక 2 మెట్లు కొంచెం హై లెవెల్‌గా ఉంటారు. ఎందుకనంటే రంగం ఎక్కుతాం గాబట్టి. ఇప్పుడు శివశక్తులు రంగం ఎక్కరు. జోగినీలు మాత్రమే రంగం ఎక్కుతారు. శివశక్తులు అనంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు రంగం ఎక్కడానికి అర్హత ఉండదు వాళ్ళకి. ఆ జోగినీలకు మాత్రమే రంగం ఎక్కడానికి అర్హత ఉంటది. అలా. అంటే ఆ రంగం ఎక్కే వాళ్ళు ఎలాంటి నియమ నిష్టలు పాటిస్తారు అసలు? అంటే అంటే శివశక్తులు పెళ్లి చేసుకుంటారని చెప్పారు కాబట్టి. నియమనిష్టలోనంటే ఇంక ప్రతిరోజు స్నానం చేసిన తర్వాతనే ఉదయం లేసిన తర్వాత స్నానం చేసుకోవడము, అప్పుడు స్నానం చేసిన తర్వాతనే వండడము, వండిన దాన్ని నిండు కుండలదే తినడం, చేయడం జరుగుతాయి అన్నమాట. అలా. ఎంగిల్ది తినడం జరగదు. ఇప్పుడు భవిష్యవాణికి ఎళ్తున్నామంటే ఇంక ఆ రోజు మొత్తం ఉపవాసమే ఉండాలి. పాలు తాగే ఉండాలి ఇంకా. రంగం ఎక్కి ఇంటికొచ్చి మళ్ళా స్నానం చేసుకొని, మళ్ళా ధ్యానం చేసుకునేంత వరకు మాత్రం ధ్యానం అయిన తర్వాతనే ఒక్క పొద్దిడుస్తాం. ఓకే. రంగం చెప్పేటప్పుడు ఖచ్చితంగా రంగాలన్నీ అయిపోయిన తర్వాత, అన్ని టెంపుల్స్‌కెళ్ళి రంగాలయిపోయిన తర్వాతనే ఇంటికొచ్చి మళ్ళీ స్నానం చేసుకొని ఒక్కసారి అమ్మవారి దగ్గరికెళ్ళి జపం చేసుకున్న తర్వాతనే అప్పుడు భోజనం చేస్తాం. అబ్బా! చాలా అప్పటికి అలసిపోయినట్టు అనిపించదా? అనిపిస్తాయి. ఇంక చాలా అంటే చాలా టైర్డ్‌గా అవును. ఉంటదింకా. ఎందుకంటే నార్మల్‌గా మనం తిరిగి తిరిగి వస్తేనే అలసిపోతాం. అలాంటిది ఉపవాసం ఉండి రంగని చెప్పి అమ్మవారు వచ్చెళ్ళిన తర్వాత ఏంటంటే బరువెక్కువైపోతది. అదొక మన ఒంట్లో ఉన్న ఎనర్జీ కూడా ఎళ్ళిపోయినట్టే ఉంటది. సో, అప్పుడు ఏమనిపిస్తది? అట్లేమనిపించదు. ఎందుకననంటే వాళ్ళు ఇప్పుడు రంగం ఎక్కడానికెళ్ళినప్పుడు గూడా పసుపు అవన్నీ పెట్టుకున్న తర్వాత, పసుపు పెట్టుకున్న తర్వాత, వడబియ్యం పోసుకున్న తర్వాత ఒక అమ్మవారొస్తుంది అన్నట్టు వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇట్లా దండాలు పెట్టుకుంటూ ఎదురు చూస్తుంటారు. అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంటది. అమ్మవారు నాకిచ్చిన అదృష్టం ఇదంతా నాకు అని చెప్పేసి అప్పుడు అనిపిస్తుంటది. అప్పుడు ఏది గుర్తుండదు. ఆహా! వాళ్ళంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు ఆ అలసట అలాంటిది ఏది అనిపించదు. రంగం దిగిన తర్వాత గూడా బొట్టు పెట్టించుకోవడానికి వందల మంది ఎగబడతారక్కడ. అప్పుడు కాళ్ళు దొక్కుతారు గూడా మావి గూడా. బొట్టు పెట్టించుకోవడానికి ఎగబడతారు గదా! అప్పుడు మా కాళ్ళు గూడా దొక్కుతారు గానీ, మేము ఎవరిని తిట్టడం గానీ, కోపగించుకోవడం గానీ ఏది జరగదు అప్పుడు గూడా. అలా అమ్మవారొస్తున్నప్పుడు ఏదో మీదకొస్తుందన్న ఫీలింగ్ ఉంటదా అప్పటికి మీకు? అలా ఒక్కసారి అప్పటి వరకు నార్మల్‌గా ఉంటారు. అమ్మవారొస్తదని మీకు తెలుస్తది. ఇంక వచ్చే సమయం అయిందని. ఆ టైంలో రాగానే ఏదైనా కాస్త అనిపిస్తదా? ఎవరో మన దగ్గరకొచ్చారు. కొంచెం డిఫరెంట్‌గా. ఏంటనంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచే అవన్నీ తెలుస్తుంటాయి ఇంకా. అప్పుడు ఈ మాటలు మీరు ఎవరు పక్కకున్న వాళ్ళ మాటలేవి ఇనిపించవింకా. ఎప్పుడైతే పసుపు బెట్టేసి ఇంగా ముక్కు పొగు పెట్టేసుకొని, ఎప్పుడైతే పువ్వులు బెట్టుకొని వడబియ్యం బోసుకుంటామో అప్పటికి అర్థమైపోతుంటది. ఆహా! ఎవరి మాటలు ఇనిపించవింకా. డైరెక్ట్ వెళ్ళి గుడి దగ్గరికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారి చూపులో చూపు పెట్టి వెనకకు రిటర్న్ ఒస్తాం మళ్ళీ. ఉల్టానే వస్తాం మళ్ళీ. ఇట్లా స్ట్రెయిట్‌గా రామిట్లా. అమ్మవారు అక్కడ గుడి ఉంది అనంటే అక్కడి నుంచి మళ్ళా ఉల్టానే వస్తాం. రంగం ఎక్కేంత వరకు కూడా ఉల్టానే వచ్చి రంగం ఎక్కుతాం. అమ్మవారి చూపులో చూపు పెట్టే రంగం ఎక్కుతాం. కన్నార్పకుండా రంగం భవిష్యవాణి చెప్తాం. చాలా మంచి అదృష్టం కదా మీకది. ఎందుకంటే ఒక అమ్మవారు మీ మీదకొచ్చి ఆమె చెప్పాలనుకున్న మీ నోటి ద్వారా చెప్పించడం అనేది అంటే చాలా అదృష్టం ఉండాలి చాలా మందికి. ఎందుకంటే భవిష్యం అనేది జరగబోయేది చెప్పడం అనేది, జరిగేది అందరం చెప్తాం, జరిగిపోయింది చెప్తాం, జరగబోయేది చెప్పాలంటే కష్టం. అందులో కూడా మామూలు మనుషులు చెప్తే సగమే ఉండొచ్చు, వాళ్ళు అంచనా వేసి చెప్పొచ్చు. కానీ ఇది మాత్రం అలా కాదు. భవిష్యం అనేది 100కి 100% నిజమే తీరుద్ది. ఎందుకంటే మన బోనాల పండుగలో కూడా చాలా మటుకు సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఆషాఢ మాసం వచ్చిందంటే రోగకాలం అంటారు, ఈగ కాలం అంటారు. ఈగలు వస్తాయి, రోగాలు వస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి, విష జ్వరాలు వస్తుంటాయి. కాబట్టి మనము గడపలకు పసుపు రాయడము, వేపాకు తోరణాలు కట్టడము, గుగ్గిలమ్మై సచ్చి పొగలేయడం, ఊదు పొగలేయడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. పసుపు కుంకుమ స్మెల్
మీరు బోనాల పండుగ చూసుకున్నట్టయితే మన ఇంట్లో ఆ వైబ్రేషనే అలాగా ఉంటది. బోనాలకు మనం అమ్మవారి దగ్గర తీసుకెళ్ళిన అన్నం అంతా అమ్మవారి ముంగట రతిపోయడము, మళ్ళీ నెక్స్ట్ డే ఆ రథంతా బలిగంపలా చల్లి మళ్ళీ పొలిమేరలో వెళ్ళి చల్లడము, అదంతా అవంతా ఒక పసుపు యాంటీబయాటిక్ ఇవన్నీ ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. మన ఫెస్టివల్లో ప్రతి ఒక్కటి సైన్స్ ఉంటది, ప్రతి ఒక్క ఇది ఉంటాయి, ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రతి పండక్కి ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటది. మన ప్రజలకు మంచి చేసేది. మంచి చేసేటివే ఉంటాయి, మన హెల్త్ కోసం ఉంటాయి, ప్రతి ఒక్కటి అన్నమాట. అట్లా ముక్కుపుడకి ఎందుకు పెడతారు అమ్మవారికి ప్రత్యేకించి? అంటే అమ్మవారు వచ్చే టైంలో ముక్కుపుడక పెడతారని చెప్పి మీరు అన్నారు కదా, ఎందుకు అట్లా? అమ్మవారికి ముక్కుపోగు అంటే చాలా ప్రీతికరమైంది. అప్పట్లో బండిగిరంత ముక్కుపోగు అంటే బండిగిరంత ముక్కుపోగు అని అంటే మన బండికి ఎంత వీలు ఉంటుందో అంత ముక్కుపోగు ఉండేదన్నమాట. అంత పెద్దగా ఉండేదన్నమాట, ముత్యాలతో ఉంటదన్నమాట. అమ్మవారికి ముక్కుపోగు అంటే చాలా ఇష్టం. కాబట్టి అట్లా ముక్కుపోగు పెట్టుకొని బయలుదేరుతాం రంగం చెప్పేటప్పుడు కూడా. అంతేకాని చాలా మంది నేను చూసాను బోనం తీసుకెళ్లేటప్పుడు కూడా ముక్కుపోగు పెట్టుకునే వెళ్తూ ఉంటారు చాలా మంది సమర్పించేటప్పుడు. ఎందుకనంటే ఇప్పుడు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము, అమ్మవారు మా ఒంటిపైకి వస్తుంది అన్నప్పుడు అమ్మవారిలానే ఉండాలి. మేము బొట్టు పెట్టుకోవాలి, కాళ్ళకు మెట్టెలు ఉండాలి, చేతికి గాజులు ఉండాలి, ఖచ్చితంగా ముక్కుపోగు ఉండాలి, వీరగోలు ఉండాలి, గవ్వలు ఉండాలి, చేతికి వేపాకులు ఉండాలి. అలా చాలా అసలు అమ్మవారిలాగే మొత్తం తను ఎలా ఊహించుకుంటుందో అమ్మవారు అలా ఉండాలనుకుంటారు, అలా రెడీ అవుతూ ఉంటారు. అసలు ఈ ఆషాఢ మాసం మొత్తం బోనాలకంతా తెలంగాణ ప్రజలకు ఎదురు చూడటమే కాదు, అసలు ఆ రంగం ఒక ఎత్తు అయితే బోనం సమర్పించడం చాలా ఉత్సాహంగా సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక తెలంగాణకే అని కాదు, ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ మొత్తం మనం చూసుకుంటే అన్ని స్టేట్ల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఆచరిస్తున్నారు. ఆంధ్రాలో కూడా ఇప్పుడు బోనాలు చేస్తున్నారు, కర్ణాటకలో బోనాలు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు చాలా మటుకు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కరు వాళ్ళకి తగ్గట్టు అక్కడ కూడా బోనాలు ఎత్తుతున్నారు. ఏమంటారు, తిరుపతమ్మ టెంపుల్లో బోనాలు చేసేవాళ్ళు కాదు. నాకు ఆంధ్రాలో కూడా నాకు శిష్యులు ఉన్నారనమాట. ఆంధ్రాలో కూడా నాకు శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ ఆ టెంపుల్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా మనకు అక్కడ బోనాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ మనం ఎలా చేస్తామో బోనాలలో అన్నం పెట్టడం కానీ, కొయ్యగూర పెట్టడం కానీ, పెరుగు బెల్లం ఎట్లనైతే అమ్మవారికి పచ్చి పులుసు, ఎట్లా పెరుగు శాఖ ఎట్లనైతే మనం చేస్తున్నామో అక్కడ కూడా సేమ్ వాళ్ళు కూడా అట్లనే మన నుంచి ఒగ్గువాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు పటాలు వేసుకోవడం, కళ్యాణాలు చేయడము, వాళ్ళు కూడా బోనాలు చేయడం చేస్తున్నారు అక్కడ కూడా. డాన్స్ ఒకటి చేస్తూ ఉంటారు, అమ్మవారికి ఇష్టమైన నృత్యాలు చేస్తూ ఉంటారు కదా బోనం సమర్పించేటప్పుడు. వాటికి సంబంధించి ఏమన్నా ప్రత్యేకించి శిక్షణ ఇవ్వడం కానీ ఆ సమయంలో ఆటోమేటిక్ గా రావడం? లేదు అది అట్లా శిక్షణ అలాంటిది అనలేమండి. ఎందుకంటే అమ్మవారు ఒంటిపైకి వచ్చి అమ్మవారు నాట్యం చేస్తుంది. ఎందుకనంటే అమ్మవారు ఒక 10 minutes మన ఒంటిపైన ఉంటది, అంతకు మించి అమ్మవారు ఒంటిపైన ఉండదు. మన ఒంటిపైన ఒక 10 minutes 5 minutes అమ్మవారు ఉంటది. కాబట్టి అమ్మవారిని వెళ్ళిపోకుండా ఎదురుంగా వాళ్ళు డోల్తోని అమ్మవారిని ఇంకా ఉత్సాహపరుస్తుంటారు అన్నమాట. అమ్మ నువ్వు వాడాలి ఇంకా అని చెప్పేసి ఆయన కొబ్బరికాయలు కొట్టడము, నిమ్మకాయలు కోసేయడము, వేపాకు పువ్వులు చల్లడం కానీ, ఆ డోల్ కొట్టడం కానీ, ఆ దండకాలు వేయడం కానీ చేస్తుంటారు. అమ్మ నువ్వు వాడాలి ఇంకా ఆడాలి అని చెప్పేసి అమ్మవారిని టెంపుల్ దాకా తీసుకొస్తారనమాట. అట్లా దాంట్లో అమ్మవారు అప్పుడు వచ్చి అమ్మవారే ఆడుతుంది స్వయంగా. మాకు అలాంటిది అయితే ఏది తెలీదు, ఏం చేస్తారన్నది తెలీదు. చాలా అనిపిస్తుంది తర్వాత అసలు ఇలా కూడా చేసాం అనిపించిందా ఎప్పుడైనా మీకు? అంటే అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా వీడియోస్ రూపంలోనే చూడాలి మనం, ఎప్పుడైతే అప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇలా చేస్తానని నేను అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నాకు అమ్మవారు ఎట్లా వస్తుంది అనేది నాకు తెలిసిపోతుంది. ఇంకా ప్రజలు అనేది ఇంకా వచ్చి కాళ్ళు మొక్కడం, బోనాలు దించిన తర్వాత కాళ్ళు మొక్కడం, అమ్మ బొట్టు పెట్టడం అని చెప్పడం, అమ్మ ఒక్క నిమ్మకాయ ఉంటే అమ్మ మీ చేయి నుంచి అనడం, అడగడం. లేకపోతే చాలా మంది ఏందనంటే బోనం దించిన తర్వాత మళ్ళీ ఆ బోనం మేము ఎత్తుకోము, అమ్మవారికి సమర్పించిన తర్వాత ఎంబడున్న ఎవరికైనా పిల్లలకు కానీ ఎవరికైనా ఇస్తాం, మీరు ఎత్తుకోండి అని చెప్పేసి ఇంకా ఇస్తాం అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత. ప్రజలందరూ ఏంటంటే బొట్టు పెట్టండి అని అంటారు. ఆ టైంలో ఏంటంటే పసుపు కుంకుమ కానీ చేతిలో ఉండవు మెయిన్ గా. ఇక అదొక్కటేనంటే నార్మల్ గా చెయ్యి పెడతాం నెత్తిలో, ఆశీర్వాదం ఇచ్చుకుంటూ వెళ్తుంటాం అట్లా. మీ దాంట్లో గురు శిష్యులు అంటూ వాళ్ళు కూడా ఉండి ఉంటారు, మీ శిష్యులు చాలా మంది ఉంటారు కదా, అసలు
వాళ్ళు కూడా ఇలా బోనం ఎత్తుతూ ఉంటారా? బోనం ఏంటి ఎత్తుతుంటారు. ఆ గురు శిష్యుల అనుబంధం ఏంటి అసలు? ఆ గురు శిష్యులు అంటే ఒక తల్లి బిడ్డకున్నంత సంబంధం ఉంటుంది అనమాట. ఓకే. ఒక తండ్రి కొడుకుకి ఎలాగైతే రిలేషన్ ఉంటుందో, ఒక తల్లి బిడ్డకి ఎలాగైతే రిలేషన్ ఉంటుందో, గురు శిష్యులకు కూడా మాకు అలానే రిలేషన్ ఉంటుంది అనమాట. వాళ్ళకు కొత్తగా అమ్మవారు వచ్చినప్పుడు కూడా మా దగ్గరికి తీసుకొస్తారు. అమ్మా అంటే ఇప్పుడు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. అవును. ఇప్పుడు వాళ్ళకు కూడా మేము చెప్తామన్నమాట. అంటే వాళ్ళని ఎలా శిష్యరికంగా చేసుకుంటామంటే, వాళ్ళ ఇంట్లో అమ్మవారి కళ్యాణం చేసినప్పుడు పటం వేస్తాం కదా. పటం వేసినప్పుడు వాళ్ళకు గురువు ఈరగోల, గవల దర్శనము, బేడి, ఒడిబియ్యము, రుద్రాక్ష ఒకటి అన్నమాట. అంటే అమ్మవారి పుస్తలాగా ఆ రుద్రాక్ష వేస్తాం అనమాట. మెడల కడతాం. కట్టిన తర్వాత ఆ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడలో ఒక టవల్ కానీ, లేకపోతే ఆ గురువు ఒక లేడీ అయితే వాళ్ళ కొంగిట్లా కప్పి చెవుల గురుపదేశం ఇస్తాం అనమాట. అప్పుడు గురుపదేశం ఇస్తే వాళ్ళు మనకు శిష్యులు అవుతారనమాట. దాని తర్వాత వాళ్ళకు కూడా మీరు కూడా వెళ్ళాలి, మీరు కూడా మన కల్చర్ని మనం రీప్రజెంట్ చేయాలి, మన కల్చర్ని ఇంకా పెద్దగా మనం చేస్తుండాలి, మీరు కూడా ప్రతి జాతరకు బోనాలు చేయాలి, అమ్మవారికి మనం బోనం సమర్పించాలి, మన అదృష్టం అదంతా అని చెప్తుంటాం అనమాట. అది మన బాధ్యత. ఏదో బోనాల పండుగ వచ్చింది కదా, బోనాలే చెయ్యాలి అన్నట్టు కాదు. మన అమ్మవారు మన ఒంటిపైకి వచ్చింది కాబట్టి మన బాధ్యత అది. మనం ఇంట్లోనైతే మన కన్న తల్లిని, మన తండ్రిని మనం ఎలానైతే చూసుకుంటామో, ఇది కూడా మన బాధ్యత అని చెప్పేసి మీరు కూడా ప్రతి జాతరకు మీరు కూడా వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ కొమరెల్లికి వెళ్తాము, ఏడుపాయలకి వెళ్తాము, సమ్మకి సారక జాతరకి వెళ్తాము. అట్లా ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క విధంగా పూజలు ఉంటాయి. ఇప్పుడు మల్లన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు అగ్నిగుండాలు దొక్కుతాం. అక్కడ మల్లన్నకు సల్లబాండవ బండారు అంటే ఇష్టం కాబట్టి బండారు ఎక్కిస్తాము, సల్లబాండవ ఎక్కిస్తాము. అట్లా ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు బోనాలు, అట్లనే మళ్ళీ సాకలు అట్లా ఉంటాయి. మన దిక్కు చాలా మటుకు వామాచార ప్రకారం చేస్తారు పూజలు. అంటే అమ్మవారికి జంతు బలులు ఇవ్వడం కానీ అలాంటివి చేస్తుంటాం అనమాట మన తెలంగాణలో. అంటే గ్రామ దేవతలకు ఇవన్నీ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అవి ఉంటాయి. సాకలు, మన అమ్మవారికి బోనాల పండుగ అంటే సుక్క ముక్క అంటారు కదా, కాబట్టి ఖచ్చితంగా యాటల్ని కోయడము ఇలాంటివి అయితే అన్ని చేస్తుంటాం పూజలు. శిష్యులకు కూడా ఇవన్నీ చెప్తుంటాం అనమాట. మీరు కూడా చేస్తుండాలి, మీరు కూడా మీ శిష్యులకు మీరు చేస్తుండాలి, మీరు చెప్తుండాలి. వాళ్ళు శివశక్తులు కానీ, జోగినీలు కానీ, బస్వినీలు కానీ, వీటిలో కూడా చాలా రకాలు ఉంటారనమాట. జోగినీలు అని అంటే అమ్మవారికి అంకితం ఉంటారు, శివశక్తులు అంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి పెళ్లికి పర్మిషన్ ఉంటది. అట్లా జోగినిగా సెపరేట్ ఉండాలి, శివశక్తి ఉంటాయి అంటారు. ఇంకా అదే కానీ ఇంకా వివిధ ప్రాంతాల్లో వివిధంగా పేర్లతో పిలుస్తుంటారు అన్నమాట. జోగినీలు మాత్రం కొంచెం అమ్మవారి సేవలోనే ఉంటారు. ఎలాంటి మైండ్ లో ఏ థాట్స్ రాకుండా, ఎలాంటి పెళ్లిళ్ళు గాని, పేరంటం గాని, ఎలాంటి ఏ థాట్ రాకుండా అమ్మవారి జపంలోనే ఉండిపోతారు వాళ్ళు. ఉండాలి. బోనం సమర్పిస్తారు కాబట్టి బోనం భక్తి రూపేణ చూడాలా, శక్తి రూపుగా చూడాలంటారా? రెండు విధంగా చూడాలి. ఎందుకంటే శిక్షించేది అమ్మవారే, రక్షించేది అమ్మవారి. కాబట్టి అమ్మవారిని భక్తి రూపకంగా చూడొచ్చు, శక్తి రూపకంగా చూడొచ్చు. శక్తి అంటే మీకు అర్థమైంది, అందులోనే ఒక పవర్ ఉంది, ఆ పేరులోనే ఒక వైబ్రేట్ ఉంది. ఇప్పుడు ఆ శక్తి లేనిదే మనం ఏది చేయలేం. ఇప్పుడు మీరు మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం ఒకలాగా ఉంటాము, మనం మంచి కడుపు నిండా తిన్న తర్వాత ఒకలాగా ఉంటాము. ఇప్పుడు మనకేది దొరకనప్పుడు అని అంటే మన కడుపు ఒక 2-3 days నుంచి ఉన్న ఉపవాసం చేసింది ఒకలాగా ఉంటది. ఆ శక్తి ఉండాలి. ఆ శక్తి ఉంటేనే అమ్మవారు. నిజంగానే. ఎందుకంటే అమ్మవారి శక్తి లేనిదే ఏది మనకి భక్తి ఉంటే మన మీద శక్తి ఎక్కువగా ఉండటం వల్ల మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అంతే. ఇప్పుడు భక్తి అన్నప్పుడు ముక్తి అంతే. నమ్మితే సొమ్ము, లేకపోతే దుమ్ము. అంతే. అవును, నిజంగా.